వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇళ్ల స్థలాలు కేటాయించడం హర్షణీయం. రాజేంద్ర నగర్ ప్రాంతంలో గ్యాస్ కోసం ప్రజల బారులు. ప్రజా సమస్యల పరిష్కారానికి 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమం. చేతి వృత్తిదారుల మహాధరణ ఇందిరా పార్క్. నా పేరు కుమార్ గౌడ్, అగ్నిదాస్ గోడౌన్ కీపర్ మేడం. కాబట్టి మాకు గ్యాస్ మాత్రం స్టాక్ రావట్లేదు. మాకు రోజు వచ్చేసి 3 రోజుల నుంచి 2 నెలల వరకు వచ్చేది. ఆ స్టాక్ కూడా రావట్లేదు. బుకింగ్ అనేది సర్వర్ ప్రాబ్లం వల్ల బుకింగ్ రావట్లేదు. కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు. బుకింగ్ అవుతే మేము సప్లై చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి బుకింగ్ కూడా రావాలని పబ్లిక్ అంతా ఎగ్జామ్ ఎగబడుతున్న మనమే పడుతుంది కాబట్టి మేము చేయలేని పరిస్థితులు ఉన్నాం ఇప్పుడు. కాబట్టి పబ్లిక్ కూడా మీరు అర్థం చేసుకొని సర్వర్ ఓపెన్ అయిన వరకు మనం ఏం చేయలేము. సర్వర్ ఓపెన్ అయితే బుకింగ్ అవుతుంది. బుకింగ్ అయిన తర్వాత మనం సప్లై చేస్తాం, చేయమనట్లేదు. మా దగ్గర స్టాక్ ఏ విధంగా వస్తుందో ఆ విధంగా సప్లై చేస్తాం మేము. కాబట్టి మీరు అందరూ కూడా సహకరించాలి. పబ్లిక్ కూడా అది ఆయిల్ కంపెనీ వాళ్ళు కూడా మాకు చెప్తున్నారు ఏంటంటే బుకింగ్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి సిలిండర్లు, బుకింగ్ లేవని ఇవ్వద్దు. కేవైసీ చేసుకున్న తర్వాత సిలిండర్ ఇవ్వాలని చెప్తున్నారు. టీఎస్ ఓటీపీ తీసుకొని సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. బ్లాక్ మార్కెట్ కాదు, ఇక్కడ హైదరాబాద్ లో కాదు, ఎక్కడ కూడా బ్లాక్ మార్కెట్ అనేది జరగట్లేదు. దాని మీద మరి అందరూ కూడా మర్చిపోవాలి. బుకింగ్ ఉంటేనే కస్టమర్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి రావాలి. అంత మించి మీరు ఎవరు రావద్దు. ఇక్కడ వచ్చి కూడా ఉపయోగం లేదు. మీరు అందరూ కూడా ఇప్పుడు ఆన్లైన్ ఉంది కాబట్టి మీరు అందరూ చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ దాంట్లో యాప్ లో డౌన్లోడ్ ఏమన్నా యాప్ అని చెప్పేస్తుంది, అలా డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు మీరు అందరూ కూడా. సరేనా? డైనామిక్ లీడర్షిప్ లో కూడా తెలంగాణ రాష్ట్రం పరిపాలన నడుస్తున్నది. గౌరవ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 2.5 సంవత్సరాల నుంచి బ్రహ్మాండమైన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చాలా వేగవంతంగా నడుస్తున్న సందర్భంలో నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్స్ శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం, ఈ 99 రోజులు ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాల్ని మీరు అర్థం చేసుకొని ముంగలికి తీసుకొని పోతే తప్పకుండా మీరు ఊరికి వాడుకు మరి మీ కుటుంబానికి కూడా సహాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి ఈ కార్యక్రమం ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంతకుముందున్న పాత ప్రభుత్వం 10 ఏళ్ల పరిపాలనలో ప్రజలకు ఎన్నో సమస్యలు ఉండే. ఆ సమస్యలు అట్లనే ఉన్న సందర్భంగా ఇది బ్రహ్మాండమైన కార్యక్రమం. 99 రోజుల ప్రణాళిక ఏదైతున్నదో ఇది చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం. ప్రజలకున్న సమస్యలు కానీ మరి అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ 99 రోజుల్లో పూట చాలా మట్టుకు వాటిని దూరం చేసే ప్రయత్నం ఇక్కడ అధికారులు కానీ అక్కడ ప్రజాప్రతినిధులకు మంచి అవకాశం దొరికింది. తప్పకుండా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటున్నాను. మరి ఇంతకుముందున్న మన జిల్లా కలెక్టర్ సతీష్ జైన్ బ్రహ్మాండంగా ఆయన పరిపాలనలో కూడా భాగంగా ఉన్నారు. అట్లనే ఇప్పుడు వచ్చిన దీపక్ తివారీ కూడా ఆ విధంగానే పనిచేస్తాడని చెప్పేసి చాలామంది ఆఫీసర్లు చెప్పడం జరిగింది. నేను కూడా వారితో అదే కోరుకుంటున్నాను. చిన్న విషయాల్లో కూడా స్కూళ్ళు కానీ హాస్టళ్ళు కానీ లేకుంటే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు చిన్న ప్రోగ్రామ్స్ ప్రజలకు అందేటివి ఏవైతుంటాయో వాటి మీద దృష్టి ఎక్కువ పెట్టాలని చెప్పేసి కలెక్టర్ గారిని సభాముఖంగా నేను వారికి మార్చి 17వ తేదీన చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున వృత్తిదారుల మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్రంలోని వృత్తిదారులందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్ని వృత్తిదారుల సంక్షేమానికి 25,000 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేయబోతున్నాం. అలాగే గత సంవత్సరం కేటాయించినటువంటి బడ్జెట్లో
ఆ కేటాయింపులన్నీ కూడా ఖర్చు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేయబోతున్నాం. అలాగే బీసీ సప్లాన్ చట్టం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు చేయాలని, దీంట్లో వర్గీకరణ చేయాలని, వివిధ వృత్తిదారులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ యొక్క ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. గత సంవత్సరం బడ్జెట్లో కేవలం 1018 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. కేటాయింపులే తక్కువ ఉన్నాయి, కానీ అవి కూడా ఖర్చు చేయనటువంటి పరిస్థితి ఉంది. నిన్ననే అన్ని వృత్తిదారుల సంఘాల నాయకులమంతా కూడా మాకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు, ఫెడరేషన్లని ప్రత్యక్షంగా వెళ్ళి కలవడం జరిగింది అధికారులను. ఏ కార్పొరేషన్ కూడా 50 కోట్లు, 70 కోట్లు, 100 కోట్లు కేటాయించారు తప్ప ఆ కేటాయించినటువంటి డబ్బులు రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఈ 30వ తారీఖు వరకు ఖర్చు చేయకపోతే అవి మురిగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మీరు కేటాయింపులే తక్కువ చేశారు, ఆ తక్కువ చేసిన కేటాయింపులైనా వెంటనే విడుదల చేసి ఖర్చు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లక్షలాది మంది వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నటువంటి మాకు కార్పొరేషన్స్, ఫెడరేషన్స్ ఒక 20 పెట్టారు, కానీ వాటికి బడ్జెట్ కేటాయింపులు లేకపోతే ఆ కార్పొరేషన్లో ఉన్నటువంటి అధికారులు కానీ, సిబ్బంది కానీ ఈగలు దోమలు కొట్టుకుంటా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బడ్జెట్ పెట్టలేనటువంటి పరిస్థితి ఉంటే మూసేయండి, కానీ బడ్జెట్ పెట్టి అరకొర పెట్టి అవి కూడా ఖర్చు చేయడం అనేటువంటి సరైనది కాదు. 25,000 కోట్ల రూపాయలు వెంటనే కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ ఇల్లు ఖాళీ చేయమంటున్నారు, మీరు రావాలా అని అన్నారు. ఇమీడియట్గా నేను స్పాట్ మీదకి వెళ్ళాను. అప్పటికి అడిగినాం, ఇంత తొందరగా మీరు ఖాళీ చేయమంటే పద్ధతి కాదు, వాళ్ళకి పట్టాలు ఉన్నాయంటే లేదు లేదు మేము కన్సిడర్ చేస్తాం, మేము చూస్తాం, మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి అని చెప్పి వాళ్ళు మళ్ళీ పంపించేశారు. ఇమీడియట్గా మాకు అర్థమైపోయింది వీళ్ళు ఎట్లన్నా యాక్షన్ తీసుకుంటారని కోర్టుకి అప్రోచ్ అయ్యాము. ఒకరోజు మాకు టైం ఇవ్వని కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాము. అప్పుడు కలెక్టర్ కూడా సరే సరే అన్నారు. రాత్రి 12 నుంచే హడావిడి చేసి నిర్దాక్షిణంగా ఎట్లా ఇళ్లలోకి లేలగొట్టి వాళ్ళని బయటికి పడేసిండ్రో, అదేవిధంగా ఆ రోజు మేము చూసిన విషయాలు చాలా బాధాకరం, చాలా లైఫ్లో మర్చిపోలేని విషయాలు. ఒక పేషెంట్ ఇంట్లో పడుకొని ఉన్నారు, అయినా కానీ ఇమీడియట్గా ఖాళీ చేయాలని చెప్పింది. అదేవిధంగా ఒక లేడీ తనకి నిమ్స్లో హర్నియా ఆపరేషన్ ఉందని అడ్మిట్ అయి ఉన్నది, తను కూడా హడావిడిగా అక్కడికి వచ్చి కొంచెం టైం ఇవ్వండి అని అడగడం జరిగింది. అయినా కానీ వాళ్ళు సరే సరే అని వెళ్ళిపోయారు. రాత్రి 12 గంటలకి మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది, ఇక్కడ అధికారులు వచ్చారనగానే మేము ఇమీడియట్గా స్పాట్ మీదకి వెళ్ళడం జరిగింది. దాదాపు 300-400 మంది పోలీసులతోటి వాళ్ళని నిర్బంధించి ఇమీడియట్గా అక్కడున్న వాళ్ళని సామాన్లు ఒక దిక్కు బయట వేస్తూ ఆ ఇల్లులు బయటకు కూడా పెట్టుకోనీయకుండా ఇల్లులు కూలగొట్టింది. ఆ రోజు ఉన్న సిఐ మహిళా ప్రొటెక్షన్ కూడా లేకుండా నేను ఆ కూలగొడుతున్న ఇళ్ళకి దగ్గరికి వెళ్తే నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి పక్కకేసి ఆ రోజు ఎస్ఆర్ నగర్లో ఒక బందిపోటు దొంగను తీసుకొని వెళ్ళినట్టు తీసుకెళ్ళి మనల్ని రాత్రంతా పిఎస్లో కూర్చోబెట్టి ఆ ఇల్లులు నిర్దాక్షిణంగా కూలగొట్టింది. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.